నిఖిల్ కి బ్యాక్గ్రౌండ్ లేదు, అందుకని మన తెలుగు వాళ్ళు థియేటర్స్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. అంటే ఇది అనేది మీరు అన్నారు ఆల్రెడీ, ఇది చాలా పెద్ద ఇష్యూ. అంటే మీలాంటి హీరోస్ కి థియేటర్స్ ఇవ్వకపోతే అంటే మిగతా చిన్న చిన్న హీరోస్ కి సినిమాలకి అంటే థియేటర్స్ పరిస్థితి ఏంటి? వెల్ అంటే థియేటర్స్ కన్నా అండి, అంటే మోర్ దెన్ థియేటర్స్ అండ్ ఆల్ దట్, సినిమా ఫ్లాషెస్ అవ్వకూడదు అన్నదే ఇంపార్టెంట్. అంటే ఎవ్రీ వీక్ ఒక సినిమా హ్యాపీగా క్లీన్గా రిలీజ్ అవ్వాలని. బట్ మనకున్నవి ఏంటంటే 52 వీక్స్ ఉంటాయి ఒక సంవత్సరంలో. అలా అని చెప్పి 52 మూవీస్ రిలీజ్ అవ్వలేవు కదా. సో మూవీస్ హ్యావ్ టు క్లాష్, మూవీస్ హ్యావ్ టు ఓవర్లాప్. సో మంచి సోలో వీక్ కావాలని చెప్పి అలా పోస్ట్పోన్ అవుతూ లాస్ట్కి సోలో వీక్ దొరకలేదండి మాకు. సో అంటే ఎందుకు ఈ వర్డ్ అనాల్సి వచ్చింది అని? అది ఎందుకంటే మా సినిమానే పోస్ట్పోన్ అవుతూ వచ్చింది కాబట్టి. అన్ని సినిమాలు టైంకి వచ్చాయి, మా సినిమానే. బట్ ఫైనలీ August 13th అందరూ కలిసి, అంటే లైక్ యూనో ఆల్ ప్రొడ్యూసర్స్, ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, దిస్ ఇస్ ద బెస్ట్ డేట్ ఫర్ కార్తికేయ టు డిసైడ్ చేశారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అందరూ అంటే హెల్ప్ చేయడం కానీ కార్తికేయ టు పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ చేశారు. సో టుడే వీఆర్ హ్యావింగ్ అ గ్రాండ్ రిలీజ్, వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ రిలీజ్. నేను ఇంకోటి చిన్న సినిమాలకి ఏంటి అంటే డెఫినెట్లీ సినిమాలో దమ్ముంది అనుకోండి, అది 5 థియేటర్స్లో రిలీజ్ అయినా కానీ అది ఒక్కసారి బాగుంటే థియేటర్స్ ఇంక్రీజ్ చేస్తారు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మా సినిమా కశ్మీర్ ఫైల్స్, అది కూడా రిలీజ్ అయినప్పుడు ముంబైలో 10 స్క్రీన్స్ 20 స్క్రీన్స్, తర్వాత 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక ఇష్యూ వల్ల సినిమాని అందరూ చూసి కనెక్ట్ అవ్వాలండి ఒక సినిమా. అంతేందుకు మా శేఖర్ కమల గారు ఆనంద్ సినిమా ఒకటే థియేటర్ రిలీజ్ అయింది అది ఫస్ట్. అలా 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 సో సినిమా బాగుంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ క్లాషెస్ అన్నది ఇంకా తప్పవండి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ August 13th. August 13 అయితే పోస్ట్పోన్ అవ్వదుగా అస్సలు, ప్లీజ్ నాకు అస్సలు ఇంపాసిబుల్. ఓకే, ఇంకోటి అంటే మీరు అంటే చాలా టైర్డ్ గా అనిపిస్తున్నారు, అంటే నిద్రపోయారా ఈ మధ్యకాలంలో? నేను నిద్రపోయి చాలా రోజులైంది, అది నేను చెప్పాను కూడా దట్ యునో. బట్ ఎస్టర్డే మేము ఒకసారి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత 8 hours పడుకున్నాను. సో హ్యాపీ, కానీ కళలో కూడా అదే ఓకే రిలీజ్ అయిపోయింది సినిమా, ఓకే దీనికి జనాలు చూసి రియాక్షన్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, ఇదే లేచిపోతాను. సో నేను కొంచెం ఓవర్ థింక్ చేస్తాను మేబీ. అందుకే డోంట్ థింక్ సో అంటారు కదా చాలా మంది, అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఎంత వద్దనుకున్నా కానండి, సినిమా రిలీజ్ టైం కల్లా మనం మనిషిలో ఉండలేము, అంటే అంతే కదండి. లైక్ బేబీ. సరే మీరు ఎగ్జామ్ రాస్తుంటారుగా, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే ముందు ఎలా ఉంటారు? కొంచెం మీరు చాలా. బట్ యా, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ కార్తికేయ 2.